అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున రెడ్డిగా ఈ మధ్యకాలంలో సినిమా యాక్టర్ శివాజీ ఆడవారి డ్రెస్ కోడ్ గురించి మాట్లాడడం, దానిపైన చాలామంది ప్రతి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. నేను చెప్పేది ఏమంటే, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మన దేశంలోకి 200 దేశాల పైగా ఉన్న ప్రపంచ దేశాల్లోని మహిళలందరూ వచ్చి మన దేశ సంస్కృతిని సంప్రదాయాలను పాటిస్తూ మన దేవుళ్ళను కొలుస్తూ, మరి అది ఇతర దేశాల్లో ఉన్నటువంటి చాలామంది మన మతంలోకి మారడం, ఇవన్నీ చూస్తున్నాం మనం చాలా కాలంగా. కానీ మన వాళ్ళు పాశ్చాత్య వాళ్ళకు సంబంధించినటువంటి ఆ నాగరికతను మోజులో పడి ఈరోజు మన సంప్రదాయాలను, మన కట్టుబొట్టును కూడా మర్చిపోయే పరిస్థితి కనపడతా ఉంది. ఈ సినిమా మోజులో పడి ఈ సినిమా యాక్టర్లు కావచ్చు, మరి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కూడా వాళ్ళు సినిమాకు విలువ అంటే చూసేదానికి ఎక్స్పోజ్ చేయాలి, అర్ధనగంగా ఆడవారిని చూపించడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టేసి మన విలువలు మన గౌరవాలు ఉండాలంటే మనకు కట్టు బొట్టు ఆడవారికి, ఎందుకంటే ఈరోజు భరతమాతగా ఈరోజు భారతదేశాన్ని మనం ఒక శక్తిగా, మన దేవతగా మనం కొలుస్తున్నాం. అదేవిధంగా తెలుగు తల్లిగా మనం గౌరవిస్తున్నాం, తెలంగాణ తల్లిగానే ఆడవారిని గౌరవిస్తున్నాం. కాబట్టి ఇన్ని విలువలు గౌరవాలు ఉన్నటువంటి మన దేశాన్ని ఇతర దేశాల వాళ్ళు, ఇప్పుడు నేపాల్, భూటాన్లో కూడా హిందూ మతం పూర్తిగా ఉంది. అక్కడ హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. మనము పాశ్చాత్య సంప్రదాయాల దుస్తులను ధరిస్తూ మనం ఉన్నటువంటి కల్చర్ను కూడా తీసేస్తున్నాం. 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఏ డ్రెస్ వేసుకున్నా పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు కూడా, పిల్లలు పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఆ డ్రెస్సులు వేసుకొని ఎక్స్పోజ్ చేయడం అనేది సమాజానికి మంచిది కాదనే ఆలోచనతో నేను చెప్తున్నాను. నేను ఒక గురించి విమర్శించడం లేదు, నా మనసులోని భావన, నా మనసులోని అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, మీ నాగార్జున రెడ్డి.